అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు మస్క్ మధ్య లొల్లి మరింత ముదురుతుంది. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకించడంతో వీరి మధ్య గ్యాప్ పెరిగింది. ట్రంప్ పై మస్క్ కీలక ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్ స్టైన్ తో ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయన్నారు. ట్రంప్ పై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్న మస్క్ బాంబు పేల్చేందుకు టైం రెడీ అయిందంటూ పోస్టు పెట్టారు. అందులో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎన్స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయటపెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయన్నారు. అమెరికాలోని అతిపెద్ద సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ 2019లో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా చనిపోయాడు. జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను బయటపెట్టాలని కొంతమంది డిమాండ్ చేశారు. అందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతేడాది అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు పేర్కొన్నారు. ఆ సమయంలోనే జెఫ్రీ ఎప్స్టైన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడికి చెందిన ప్రైవేటు విమానంలో తాను తిరగలేదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి అమెరికా అధ్యక్షుడు అపర కుబేరుడు మధ్య రక్త నానాటికి పెరుగుతూ ఉంటుంది. కొనసాగిన యుద్ధం తాజాగా బహిరంగానే ఇద్దరు కూడా గొడవకు దిగుతున్నారని చెప్పాలి. తాజాగా మాస్క్ విమర్శలపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. రాను రాను వీరిద్దరి మధ్య ఎపిసోడ్ ఆసక్తిగా కూడా మారుతుంది. ఇలాన్ మస్క్ ఎంత సాయం చేశానో ఆ బిల్లుకు సంబంధించిన ప్రతి అంశం మాస్క్ ఎక్కువ తెలుసు, కానీ స్వలాభం కోసమే మాస్క్ ఇలా విమర్శలు చేస్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వీరి మధ్య వైరం మాత్రము నానాటికి పెరిగిపోతుంది అని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్థిక నేరగాడు, లైంగిక నేరస్తుడు జెఫ్ ఎప్స్టైన్ తో సంబంధాలు మాస్క్ ఆరోపించారు. ఆ ఫైల్స్ లో ట్రంప్ పేరు ఉంది, అందుకే వాటిని బయటికి రానివ్వడం లేదు అని ట్రంప్ పై ఎలాన్ మస్క్ పెద్ద బాంబే వేశారని కూడా చెప్పాలి. ఈ పోస్ట్ మార్క్ చేసుకోండి, త్వరలోనే విషయం బయట వస్తుంది అంటూ ట్వీట్ కూడా చేశారు. అయితే దీన్ని ట్రంప్ పూర్తిగా కొట్టిపారేశారు. లాభం కోసమే ఇలాన్ మస్క్ ఇలా చేస్తున్నాడని, ట్యాక్స్ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు ఇప్పటికీ ట్రంప్ కూడా ఆరోపించారు. అయితే తాజాగా ఇలాన్ మస్క్ చేసిన విమర్శలపై డొనాల్డ్ ట్రంప్ మరింతగా ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి వ్యక్తి, నేను ఎంత సాయం చేశానో ఆ బిల్లుకు సంబంధించిన ప్రతి అంశం ఇలాన్ మస్క్ ఎక్కువగా తెలుసు, అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు విమర్శిస్తున్నాడు. ఈవీలకు కన్స్యూమర్ ట్యాక్స్ క్రెడిట్ ఎత్తివేసినందుకు ఇలా జరుగుతోంది అని కూడా డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ వ్యాఖ్యలకు మాస్క్ ఖండించిన బిల్లు గురించి తనకి ఏం తెలియదనేది కూడా అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు మాటల్లో ఉన్న వీరి మధ్య యుద్ధం ఇప్పుడు చేతల్లోకి కూడా దిగుతున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ లో $1 బిలియన్ ఆదా చేయాలంటే ఒకటే దారి ఉంది, అదే ఇలాన్ మస్క్ ఇస్తున్న రాయితీలు, అలాగే ఫెడరల్ కాంట్రాక్టులు రద్దు చేయడమే అని కూడా బైడెన్ చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచిందంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ఎట్ ది సేమ్ టైం దాంట్లో కూడా పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. తన ట్యాక్స్ బిల్లు అసహ్యకరమైంది అంటూ మాస్క్ చేసిన వ్యాఖ్యలు ఖండించిన వెంటనే ఆయన ఇలా ట్వీట్ లో కూడా రాసుకుంటూ వచ్చారు. అలాగే ట్రంప్ కి ప్రస్తుతము ఒక తలనొప్పిగా కూడా మారాడని కూడా చెప్పాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ కి ఇలాన్ మస్క్ తలనొప్పిగా మారాడు, ఇలాన్ మస్క్ కి కూడా డొనాల్డ్ ట్రంప్ తలనొప్పిగా మారారు. ఇది ఇద్దరికి పరస్పరం ఒకరికొకరు తలనొప్పిగా కూడా భావించుకుంటున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ కి సంబంధించి ఎలాన్ మస్క్ నిరసన గళాన్ని ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాడు. అయితే అప్పట్లో ఒబామాకి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను రీపోస్ట్ చేస్తూ ఇప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యారు అంటూ ట్రంప్ పైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బడ్జెట్ బ్యాలెన్స్ లేకుండా ఇన్ఫ్లేషన్ లోటు పెంచేస్తున్నారు అంటూ అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు. వీరిద్దరి మధ్య గొడవ రోజు రోజుకు రాజుకుంటుంది. ట్రంప్ ను అభిశంసన ద్వారా తొలగించి అతని స్థానంలో జేడీ వాన్స్ ను అధ్యక్షుడిగా చేయాలంటూ ఒక యూజర్ పెట్టిన పోస్ట్ కి ఎలాన్ మస్క్ ఎస్ అని రీపోస్ట్ చేశారు. మరోవైపు ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఇదిలో ఉండగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ని కూడా ఉపసంహరించుకుంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. అయితే వీరిద్దరి మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో చెడిన విషయం తెలిసింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య రోజు రోజుకి కూడా గొడవలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే
ప్రధానంగా ట్రంప్ పైన ఇలాన్ మస్క్ కీలక ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టన్ తో ట్రంప్ కు సంబంధాలున్నాయని, దానికి సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ అయింది అంతర్జాతీయంగా. ఆ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ అక్కడ మోడల్స్ తోని డాన్స్ చేయడము, అలాగే వాళ్ళని గ్రీట్ చేయడము, అదంతా కూడా వీడియోలో చూస్తున్నాం మనము. అదొక ప్రముఖ అంతర్జాతీయ ఛానల్లో ఆ వీడియో దాదాపు 1 నిమిషం 14 సెకండ్ల నిడివిగల వీడియో ఏదైతే ఉందో అది ఇంటర్నెట్ లో కూడా వైరల్ అవుతోంది. అయితే ట్రంప్ పై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్న మాస్క్ బాంబు పేల్చేందుకు టైం రెడీ అయిందంటూ కూడా పోస్ట్ పెట్టారు. అందులో సిక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరుకున్న కూడా ఉందని ఆరోపించడం కూడా గమనార్హము. అయితే అమెరికాలో అతిపెద్ద సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ 2019లో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా చనిపోయాడు. జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించి దర్యాప్తును ఫైళ్లను బయట పెట్టాలని కొంతమంది డిమాండ్ చేశారు. అందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గత ఏడాది అధ్యక్షుడు ఎన్నిక కాకముందు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలోనే జెఫ్రీ ఎప్స్టైన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడికి చెందిన ప్రైవేట్ విమానంలో తాను తిరగలేదని కూడా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే అసలు ఈ రిపబ్లికన్ టాక్స్ కి చెందిన ఈ బిల్ ఏదైతే ఉందో దీనికి మొదటి నుంచి విషయంలో ట్రంప్ కు వ్యతిరేకంగా ఇలాన్ మస్క్ నోరు విప్పారు. అయితే మస్క్ డోజ్ షాక్ నుండి బాధితుల నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. తనను మద్దతు లేకుండా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత ఇలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మాస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మాస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని కూడా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మాస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్ట్ లో రాయితీలు కోత వేస్తానంటూ కూడా హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మాస్క్ స్పందిస్తూ 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అంటూ కూడా పోల్ పెట్టారు. సో మరి వీరిద్దరి వివాదం ఒకప్పుడు ఎన్నికల సందర్భంగా ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకొని తిరగడము, అలాగే వైట్ హౌస్ లో ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించాక రెండోసారి డొనాల్డ్ ట్రంప్ తరచుగా కూడా ఇలాన్ మస్క్ కొడుకు కూడా చిన్న పిల్లోని కూడా ఏదైతే ఆర్మీ చాపర్ ఏదైతే ఉంటుందో అమెరికా అధ్యక్షుడికి, దాంట్లో కూడా ఇలాన్ మస్క్ చిన్న కుమారుడిని తీసుకుని డొనాల్డ్ ట్రంప్ వెళ్ళడము, అలాగే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో తన ఆఫీస్ టేబుల్ పైన కూడా ఇలాన్ మస్క్ కుమారుడు ఉండడం, ఇదంతా కూడా చూసాము. అసలు ఒక క్యాపిటలిస్ట్ ఇంకో క్యాపిటలిస్ట్ కలిసి అమెరికాని మరింత కూడా వాణిజ్య దేశంగా మార్చబోతారా అనేది కూడా ఎక్స్ వేదికగా ప్రచారం సాగింది. కానీ ఇద్దరు క్యాపిటలిస్టులు ఇద్దరికి కూడా విపరీతమైన డబ్బులు ఉండడము, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇలాన్ మస్క్ అనేది ప్రపంచ కుబేరుల్లా ఒకరిలో ఉన్నారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ కి గడిచిన 50-60 ఏళ్ల నుంచి తాను బిజినెస్ లో ఉన్నాడు. ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ కి చెందిన న్యూయార్క్ సిటీలో ట్రంప్ టవర్స్ అనేది కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ట్రంప్ టవర్స్ లో ఎవరికైనా కనీసం ఫ్లాట్ ఉండాలన్నా మినిమం అంటే ఇది ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ కూడా నడిచింది. గతంలో మినిమం 400 నుంచి 500 కోట్ల రూపాయలు లీజ్ అద్దెకే ఉంటుందని, అలాంటిది డొనాల్డ్ ట్రంప్ కి న్యూయార్క్ లో అట్లాంటివి 3 టవర్స్ ఉన్నాయని. సో ఒక క్యాపిటలిస్ట్ ఎప్పుడు కూడా తను బిజినెస్ మైండ్ ఉంటుంది తప్ప ఒక దేశ అధ్యక్షుడి తీరుగా ఉండదు అనేది కూడా పలువురు డొనాల్డ్ ట్రంప్ పైన ఆరోపణ చేశారు. సో ఇప్పుడు ఇద్దరు క్యాపిటలిస్ట్ విడిపోవడం కూడా అమెరికా భవిష్యత్ ఏంటనేది కూడా ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.